ఈ చిత్ర నిర్మాత సత్యనారాయణ గారికి నాకు ఉన్న అనుబంధం ఏంటంటే మేమిద్దరం మహానటుడు ఎన్టీఆర్ అభిమానులం, వీరాభిమానులం. అంతేకాదు ఆయన అన్నగారి దగ్గర కూడా చాలా కాలం పనిచేశారు. సినిమాని చాలా ప్రేమించే వ్యక్తి. డబ్బింగ్ సినిమా చేసిన ఒక స్ట్రైట్ సినిమాకి ఎంత కష్టపడాలో అంత కష్టపడి ప్రాణం పెట్టి సినిమా తీసే నిర్మాత. ఆయన ప్రస్తుతం ఉన్న ఈ ట్రెండ్కి అనుగుణంగా తీస్తున్న ఈ కుర్రకారికి తొందర ఎక్కువ చిత్రం కూడా విజయం సాధించి నా మిత్రుడికి ఘన విజయం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సత్యనారాయణ గారు కేవలం ఒక మంచి సినిమాలని ప్రజలకు అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ముందుకెళ్ళడం జరిగింది. ఆయన ఎన్టీ రామారావు ఆశయాలతో రామకృష్ణ సినీ స్టూడియోస్లో నందమూరి హరికృష్ణ గారు అలాగే నందమూరి బాలకృష్ణ గారికి చాలా సన్నిహితంగా ఉంటూ కోదండ రామిరెడ్డి గారు లాంటి సీనియర్ డైరెక్టర్ దగ్గర ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేసి డైరెక్షన్ నాలెడ్జ్ అదంతా ఉండి ఒక టెక్నీషియన్గా ఏ మంచి సినిమాలు ఉంటాయి, ఎవరికి ప్రజలకు అందిస్తే ప్రజలకు స్ఫూర్తి పొందుతారు, ఎట్లాంటి సినిమాలు ఉంటాయి అనే యాంగిల్లోనే ఎక్కువ ఆలోచిస్తూ ఇంతకుముందు సినిమాలు ప్లాన్ చేశారు. ఇవాళ యూత్ ఎక్కడ ఒక ప్రేమిస్తే నుంచి మొదలెట్టుకుంటే మనకి మొత్తం మందారు నుంచి యూత్ ప్రేమ కథా చిత్రాలు ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తున్నాయో మనకు తెలుసు. ఇవాళ యూత్ ఏ సినిమాలు చూస్తున్నారంటే కుర్రకారుకి తొందర ఎక్కువ. డెఫినెట్గా ఆ యూత్ ఇన్ఫాక్చుయేషన్, ఆ ఇదిలో ఆవేశంలో ఆకర్షణలో లోనయ్యి వాళ్ళ ప్రేమలోకి వెళ్ళి ఆ ప్రేమ నుంచి ప్రేమ లేకపోతే జీవితమే లేదని చెప్పి ప్రేమ కోసం జీవితాన్ని కోల్పోయిన చాలా సంఘటనలు, అలాగే ప్రేమలో సాధించి సక్సెస్ అయిన చాలా సంఘటనలు ఆ ఇదిలో అట్లాంటి టైప్లో చూసుకుంటూ ఒక తంగస్వామి గారి డైరెక్షన్లో ఒక అద్భుతమైన మను రమేష్ తన మ్యూజిక్లో ఇప్పుడు మనం సాంగ్స్ చూసాం, చాలా బాగున్నాయి, డిఫరెంట్గా ఉన్నాయి. లొకేషన్స్ కూడా హార్బర్ కానీ ఎక్కడెక్కడ యూత్కి ఎక్కడెక్కడ అద్భుతమైన లొకేషన్స్ ఉన్నాయి. అద్భుతమైన లొకేషన్స్లో పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్టుగా ఈ సినిమాని సెలెక్ట్ చేసుకుని ఈ సినిమాని ప్రజలకు అందిస్తున్నారు. ఆ అందించే విధంలో కూడా ఏదో ఒక డబ్బింగ్ సినిమాని డబ్బింగ్ చేసామనేది కాకుండా క్వాలిటీలో ప్రతి డైలాగుల పరంగా కానీ ఈవెన్ వాయిస్ సింక్ పరంగా కానీ అన్ని జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా కుర్రకారుకు తొందర ఎక్కువ, 100% యూత్ఫుల్ సినిమా. ఈ సినిమా సత్యనారాయణ గారికి మంచి పేరు తెచ్చిపెట్టి దీంట్లో పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుర్రకారు తొందరపడుతుంది అనే టైటిల్ అనేది సత్యనారాయణ పెట్టడం ఎంతో సంతోషదాయకం. ఈ రోజున యూత్కి అందరికీ కూడా తొందర ఎక్కువ అనేది చెప్తే కోపం వస్తుంది, అని చెప్పకుండా మా సత్యనారాయణ గారు టైటిల్ ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నారు. ఈ సినిమాలోని పాటలన్నీ కూడా హైలైట్గా ఉన్నాయి, నేను చూడడం జరిగింది. పాటలు కూడా విన్న వెంటనే సినిమాను చూసేవారు కూడా బాగా మంది ఉన్నారు స్టూడెంట్స్. ఈ సినిమా సక్సెస్ అయ్యి మా సత్యనారాయణ గారు ఇంకా రాబోయే కాలంలో ఇంకో 20-30 సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ సినిమా కుర్రకారికి తొందర ఎక్కువ అనే టైటిల్ ఎంత యాప్ట్ అంటే కుర్రకారికి తొందర ఎక్కువ అనే టైటిల్ సినిమా చూసి బయటకు వచ్చేటప్పుడు నిజంగానే కుర్రకారికి తొందర ఎక్కువ అనుకుంటా బయటకు వస్తారు. అంటే అంత మంచి టైటిల్, యూత్ ఎంటర్టైన్మెంట్ సినిమా, యూత్ఫుల్ సినిమా. డైరెక్టర్ తంగస్వామి చాలా అద్భుతంగా తీశాడు ఈ సినిమాని. అలాగే రఘు, స్వాతి కొత్త పిల్లలు హీరో హీరోయిన్లుగా చాలా బాగా చేశారు. మను రమేష్ సంగీతం చాలా బాగుంది. రేమన్సన్ ఫోటోగ్రఫీ సూపర్గా ఉంది. ఈ సినిమా మన తెలుగు ప్రేక్షకులకు అందరికీ బాగా నచ్చుతుందని, బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడు అంటే ఈ సినిమాలో యూత్కి నేను చెప్పేది ఒకటే, ఈ సినిమాలో పిజ్జాలు ఉన్నాయి, బర్గర్లు ఉన్నాయి, కానీ ఈ సినిమా మాత్రం అమ్మ చేతి వంటంత కమ్మగా ఉంటుంది. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది. మంచి సినిమా చూడండి, ఆదరించండి. మంచి సినిమాలు ఆదరిస్తారు, తెలుగు ప్రేక్షకులను నిరూపించండి. ఈ నెల 30వ తేదీ థియేటర్లో మీ ముందుకు వస్తుంది. ఈ సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాను.